కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వచనంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కరీంనగర్ 13 శాసనసభ స్థానాల నుంచి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గత 10 సంవత్సరాలే నిర్లక్ష్యానికి గురైందో, అది ఇరిగేషన్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అనుభవజ్ఞులైన ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ జిల్లాను అగ్రగామిన ఉంచేటువంటి ఒక ప్రయత్నం గౌరవ శాసనసభ్యులు మేము అంతా కలిసి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీ అందరూ గమనిస్తా ఉన్నారు, ఇన్ని కార్యక్రమాలు నేరుగా పేద ప్రజలకు వారి దగ్గరికి చేరుతున్నటువంటి కార్యక్రమాలు ఇన్ని జరుగుతున్నా మన ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే విధంగా, రాజకీయాల్లో ఇటువంటి ఓపిక లేని విధంగా అసహనంతో మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలను చూస్తా ఉన్నాం. వారందరికీ మొన్న శాసనసభ ఎన్నికల్లో మీ ఆశీర్వచనంతో కాంగ్రెస్ గెలిచిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు ఇచ్చినారు. దాని తదుపరి అనేక ఎన్నికలు ఏవి జరిగినా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ స్థానం లేకుండా పోయింది. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. అంతకుముందు జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో 2కి2 కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు ప్రజలు. ఇప్పుడు కూడా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి నేరుగా లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి గుండె మీద చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆశీర్వచనంగా మరి పట్టణాల్లో కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీ ఓటర్ను కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ, నేను ఒక మాట అడగదలుచుకున్నా. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ పట్ల వివక్షపూరితంగా మరి వక్రీకరించేటువంటి అవమానపరిచే మాటలు మాట్లాడినాడు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అనేక సందర్భాల్లో కేంద్రాన్ని నిధులు అడిగినారు. కానీ 2 బడ్జెట్లో కూడా వివక్ష చూపెట్టినారు. అయినా పర్వాలే అనుకుంటే ఈరోజు తెలంగాణ మీద విషం చల్లుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తోటి ఎలా తెలంగాణలో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తా ఉన్నది. స్వయంగా తెలంగాణ వ్యతిరేకించేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తెలంగాణ కళ్ళు పడితే ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి పరిస్థితులలో ఆయన కొండగట్టుకు వస్తే ఉప ముఖ్యమంత్రిగా స్వాగతం చెప్తాం, మనం కూడా తిరుపతికి వెళ్తాం. కానీ తెలంగాణ ప్రజల అవమానపరిస్తే, తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్షపూరితంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. అటువంటి వ్యక్తులతోటి పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి జరగబోయే 11 నాటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా గతంలో ఉమ్మడి జిల్లాకు జిల్లా పార్టీ అధ్యక్షునిగా, మంత్రిగా ఈ చొప్పదండి నియోజకవర్గానికి కూడా ఎంతో సేవలు అందించిన మన అభిమాన నాయకులు శ్రీధర్ బాబు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసే కోరుతున్నాం. ఈరోజు చొప్పదండి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు, సహచరులు, కరీంనగర్ జిల్లా